నెక్ మజిల్ స్ట్రెచ్చింగ్ షోల్డర్ మజిల్ స్ట్రెచ్చింగ్. ఎందుకంటే ఈ 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు పైబడిన తర్వాతగా, ఎందుకంటే ఈ మజిల్స్ స్టిఫ్ అయిపోతాయి. మెడ మజిల్స్ కానివ్వండి, ఈ షోల్డర్ మజిల్స్ ఇవన్నీ కూడా స్టిఫ్ అయిపోతాయి, స్పాండల్స్ వస్తుంది. కాబట్టి ఈ నెక్ మజిల్స్ అంటే మనకి మెదడుకి రక్త ప్రసరణ మన మెడలో నుంచి వర్టిబ్రల్ ఆర్టరీస్ అని, బెసిలర్ ఆర్టరీ అని ఒక ఆర్టరీస్ ఉంటాయి. అంటే రక్త ప్రసరణ, రక్తనాళాలు ఉంటాయి మెయిన్. అది మెదడుకు పోయేవి. ఎప్పుడైతే ఈ మెడ స్టిఫ్ అయిపోతుందో, ఈ జాయింట్స్ స్టిఫ్ అయిపోతాయో, ఈ రక్త ప్రసరణకు కూడా ఆటంకం కలిగి ఒక కళ్ళు తిరగటం కానీ, డిజ్జినెస్ కానీ, కళ్ళు తిరగటం కానీ, మైకింగ్ కానీ ఉండి అవి కూడా ఒక్కోసారి స్ట్రోక్కు దారితీస్తాయి. కాబట్టి ఈ నెక్ మజిల్స్ ఈ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అవి కూడా ఎట్లా అంటే సింపుల్ అవి కూడా చాలా సింపుల్. జస్ట్ 3 minutes చేస్తే సరిపోతుంది. మెడ కింద కొంచడం, అలాగే పైకి ఉంచడం, అలా పక్కకి ఉంచడం, ఇటు అటు. తర్వాత రౌండ్గా క్లాక్ వైజ్లో, యాంటీ క్లాక్ వైజ్, ఇలా ఒక 3 minutes కానీ నెక్ ఎక్సర్సైజ్ చేస్తే ఈ బ్రెయిన్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ కళ్ళు తిరగటాలు, తల తిరగటాలు ఉండవు. కాబట్టి మెదడుకి సర్క్యులేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఈ రక్తనాళాలు, ఎందుకంటే వయసు పెరిగిపోయింది, అవి ప్రెస్ అయ్యి నలిగిపోయి రక్త ప్రసరణ ఆటంకం కలిగి ఈ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సో ఈ నెక్ అండ్ షోల్డర్ ఎక్సర్సైజ్, షోల్డర్స్ కూడా రౌండ్గా పందికింద కీలిది, ఇవి రౌండ్ తిప్పటం లాంటివి ఎక్సర్సైజ్ చేసుకుంటూ జస్ట్ 3 minutes చేసుకుంటే సరిపోతుంది.